ఎటువంటి ఆపరేషన్ లేకుండా లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ కి వెళ్తే మీ నొప్పులకు స్వస్తి. ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే 3 నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ప్రణీత్రావు ఇప్పటికే పోలీసుల రిమాండ్లో ఉండగా అడిషనల్ ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నను కస్టడీకి ఇవ్వాలని కోరుతూ నాంపల్లి కోర్టులో పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై రేపు విచారణ జరగనుంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి మరింత అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే ఈ కేసులో 3 పోలీసు ఉన్నతాధికారులని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కూడా తరలించారు. ఇందులో ప్రధానంగా ఎస్ఐబిలో పనిచేసినటువంటి మాజీ డిఎస్పీ ప్రణీత్రావుని 7 రోజుల పాటు కస్టడీలో తీసుకొని అతను ఇచ్చినటువంటి సమాచారం మేరకు మరొక 2 పోలీసు అధికారుల పాత్రను ఎస్టాబ్లిష్ చేసి ఆ తర్వాత వారిద్దరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో ప్రధానంగా భూపాలపల్లి అడిషనల్ ఎస్పీగా ఉన్నటువంటి భుజంగరావు గతంలో ఎస్ఐబిలో ఇంటెలిజెన్స్ బ్యూరోలో కీలకంగా వ్యవహరించారు. అతనితో పాటు తిరుపతన్న వీరిద్దరు కూడా ఎస్ఐబిలో కీలక పాత్ర పోషించారు, గతంలో పనిచేశారు. వీరిచ్చినటువంటి సమాచారం మేరకే తాను ఫోన్ ట్యాపింగ్ చేశానంటూ కూడా ఇప్పటికే అటు ప్రణీత్రావు పోలీసులు ఎదుట విచారణలో వెల్లడించిన నేపథ్యం వారిద్దరూ కూడా ప్రస్తుతం పోలీసులు అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్ తరలించారు. ఇక వీరిద్దరిని కస్టడీలో తీసుకొని విచారిస్తే మరికొన్ని పేర్లు తెర మీదకి వస్తాయని మాత్రం పోలీసులు భావిస్తున్నారు. ఇందులో భాగంగానే వారిద్దరిని కూడా వారం రోజుల పాటు కస్టడీ కోరుతూ పోలీసులు పిటిషన్ దాఖలు చేస్తారు. ఆ పిటిషన్పై రేపు నాంపల్లి కోర్టు విచారించే అవకాశం ఉంది. ఇక వీరితో పాటు కొంతమంది రాజకీయ ప్రముఖుల ఒత్తిడి మేరకు ఫోన్లు ట్యాప్ చేసినట్లు కూడా వీరు 3 విచారణలో వెల్లడించినట్లు కూడా కొంత సమాచారం తెలుస్తుంది. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది కీలక నేతలు ఇచ్చినటువంటి సమాచారం, కొంతమంది ఆదేశాలను అనుగుణంగానే తాము ఫోన్ ట్యాప్ చేసామని చెప్తున్నారు. కాబట్టి త్వరలోనే బీఆర్ఎస్ నేతలకు సైతము నోటీసులు ఇచ్చి విచారించాలని పోలీసులు భావిస్తున్నట్లు కూడా కొంత సమాచారం తెలుస్తుంది. ఇక వీరితో పాటు ఈ 3 కలిసి తిరుపతన్న, ప్రణీత్రావు, భుజంగరావు వీరు 3 కూడా కొంతమంది ఒక ప్రత్యేక సైన్యంగా ఏర్పాటై తమ సామాజిక వర్గానికి చెందినటువంటి ఈ వర్గాన్ని సంబంధించిన అధికారులను పెట్టుకొని వారందరూ కూడా విచ్చలవిడిగా దందాకు తెరదీసినట్లు కూడా పోలీసులు విచారణలో వెల్లడించారు. ఇందులో ప్రధానంగా హవాలాలో పనిచేస్తున్న వాళ్ళకి సంబంధించిన ఫోన్లు కావచ్చు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు సంబంధించిన ఫోన్లు కావచ్చు, పలువురు రాజకీయ నేతల ఫోన్లు కావచ్చు, అదేవిధంగా బిల్డర్ల ఫోన్లు కావచ్చు, బంగారం వ్యాపారుల ఫోన్ నెంబర్లు మొత్తం కూడా ట్యాప్ చేసి వారి దగ్గర నుంచి కోట్ల రూపాయలు వసూళ్లకు పాల్పడినట్టు కూడా పోలీసులు దర్యాప్తు వెల్లడింది. ఇందులో మొత్తం 36 మంది బాధితులు ఉన్నట్లు కూడా సమాచారం. వారికి సంబంధించిన వివరాలు మొత్తం కూడా పోలీసులు సేకరిస్తారు. ఇంకా ఎవరైనా వీరికి సంబంధించిన బాధితులు ఉంటే మాత్రం ఖచ్చితంగా పోలీసులను అప్రోచ్ కావాలంటూ కూడా ఇప్పటికే పోలీసులు విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి మాత్రం కనబడుతుంది. ప్రస్తుతం అయితే ఈ కేసులో మాత్రం చాలా సీరియస్గా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఎస్ఐబిలో పనిచేస్తున్నటువంటి చీఫ్గా ఉన్నటువంటి ఐజీ ప్రభాకర్ రావు పై కూడా ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేసుకుని జరిగింది. మరోవైపు టాస్క్ ఫోర్స్ డీసీపీగా పనిచేస్తున్నటువంటి మాజీ డీసీపీ రాధాకిషన్ రావు పై కూడా ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేసుకుంది. వీరిద్దరు కూడా ప్రస్తుతం అయితే అమెరికా అజ్ఞాతంలోకి వెళ్లారు. తర్వాత జూన్లో కానీ జూలైలో కానీ ఖచ్చితంగా హైదరాబాద్ వస్తామని మాత్రం ఇప్పటికే ఒక పోలీసు ఉన్నతాధికారితో ప్రభాకర్ మాజీ చీఫ్గా ఉన్నటువంటి ప్రభాకర్ మాట్లాడినట్టు కూడా కొంత సమాచారం తెలుస్తుంది. ఒకవేళ ప్రభాకర్ వచ్చిన తర్వాత ఎవరి ఆదేశాల మేరకు ఈ ఫోన్లు ట్యాప్ చేశారు, ఫోన్లు ట్యాప్ చేయడం చట్టవిరుద్ధంగా విరుద్ధం కాబట్టి అంటే కేవలం మావోయిస్టు సునీల్ అంటే ఈ వ్యవహారం అధికారుల వరకే ఆగనుందా, లేదంటే రాజకీయ నాయకుల పేర్లు కూడా విచారణలో బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయా? ఖచ్చితంగా, ఎందుకంటే కేవలం ఇప్పటివరకైతే రాజకీయ నేతలు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకి తాము ఫోన్ ట్యాప్ చేసాము, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఫోన్ ట్యాప్ చేసామని చెప్తున్నారు. అయితే ఆ రాజకీయ నేతలు ఎవరున్నారు, ఎవరు ఆదేశాలు ఇచ్చారు, వీటికి సంబంధించిన దానిపై మాత్రం పోలీసులు చాలా సీరియస్గా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఒక 2 ప్రముఖంగా ఉన్నటువంటి రాజకీయ నేత బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ప్రముఖులు చెప్తేనే తాము ఫోన్ ట్యాప్ చేసినట్టు ఇప్పటికే ప్రణీత్రావు అటు పోలీసుల విచారణలో వెల్లడించినట్లు కూడా కొంత సమాచారం తెలుస్తుంది. కాబట్టి త్వరలోనే బీఆర్ఎస్ నేతలకు అది ఆ రాజకీయ నేతలకు కూడా పోలీసులు నోటీసులు ఇచ్చి విచారించాలని భావిస్తున్నట్లు కూడా కొంత సమాచారం తెలుస్తుంది. ఇందులో ప్రధానంగా వరంగల్ చెందిన ఒక కీలక నేతతో పాటు మరొక కొన్ని పేర్లు కూడా తెర మీదకి వస్తున్నాయి. వాటికి సంబంధించిన పోలీసులు మాత్రం ఆ వివరాలు మాత్రం వెల్లడించలేదు. ఒకవేళ పూర్తిగా అంటే వీరి విచారణ తర్వాత ఇప్పుడు ఇద్దరిని కూడా కస్టడీలో తీసుకొని విచారిస్తే మరికొన్ని పేర్లు కూడా బయటకు వచ్చే అవకాశం. మొత్తం ఇప్పటివరకు అయితే ఈ కేసులో 5 పేర్లు చేర్చారు. అందులో మెయిన్ A1గా ప్రభాకర్ మాజీ ఎస్ఐబి చీఫ్గా ఉన్నటువంటి ప్రభాకర్తో పాటు మిగిలినటువంటి రాధాకిషన్ కావచ్చు, ప్రణీత్రావు కావచ్చు, అదే భుజంగరావు కావచ్చు,
కావచ్చు, తిరుపతి కావచ్చు, ఈ పేర్లు మాత్రం ప్రస్తుతం అయితే వారి నిందితులా చేర్చారు కాబట్టి మరికొన్ని పేర్లు కూడా ఈ కేసులో ఇంకా యాడ్ అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే కేసులో మాత్రం చాలా సీరియస్గా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఎవరైతే రియల్ ఎస్టేట్ కావచ్చు, హవాలా వ్యాపారాలు కావచ్చు, బిల్డర్స్ కావచ్చు, బంగారం వ్యాపారాలు కావచ్చు, రాజకీయ ప్రముఖులు ఎవరెవరైతే బెదిరింపులకు పాల్పడి వీళ్ళు వసూలు చేశారో వాటికి సంబంధించిన వివరాలు మాత్రం పోలీసులు సేకరిస్తున్నారు. ఇంకా ఎవరైనా ఉంటే మాత్రం వీరు బాధితులు ఎవరైనా ఉంటే మాత్రం బయటికి రావాలంటూ కూడా పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. అంటే అజ్ఞాతంలోకి వెళ్లిన మరికొందరి ఆచూకీకి సంబంధించి అధికారులు ఎటువంటి చర్యలకు సిద్ధమవుతూ ఉన్నారు? ప్రస్తుతం ఎస్ఐబి చీఫ్గా పనిచేస్తున్నటువంటి ఈ ప్రభాకర్ రావు మాత్రం అమెరికా వెళ్ళాడు. అతను క్యాన్సర్కి సంబంధించిన చికిత్స కోసం తాను అమెరికా వెళ్ళినట్టు తెలిసింది. ఒక పోలీసు ఉన్నతాధికారి అతనితో మాట్లాడిన తర్వాత కొన్ని వివరాలు కూడా వెల్లడించారు. గత ప్రభుత్వం ఏం చెప్తే తాము అదే చేశాము, కానీ ఇప్పుడు ఉన్నటువంటి పోలీసులు తమ ఇంటికి వెళ్ళి ఇట్లా సోదాలు చేయడం ఇది మాత్రం కరెక్ట్ కాదంటూ కూడా ఒక అధికారితో ఆయన ఫోన్లో సంభాషించినట్టు కూడా సమాచారం తెలుస్తుంది. జూన్లో లేదా జూలైలో తాను హైదరాబాద్ వస్తాను, అన్ని వివరాలు కూడా వెల్లడిస్తానని మాత్రం ఐజీగా అంటే గతంలో ఎస్ఐబి చీఫ్గా పనిచేస్తున్నటువంటి ప్రభాకర్ చెప్పినట్టు కూడా సమాచారం తెలుస్తుంది. ఇక మరోవైపు రాధాకిషన్ రావు అంటే డీసీపీ టాస్క్ ఫోర్స్లో పనిచేస్తున్న రాధాకిషన్ రావు కూడా ఈ కేసులో ఇన్వాల్వ్మెంట్ ఉంది. అతను కూడా చాలా మంది దగ్గర డబ్బులు దండుకున్నట్టు కూడా కొంత సమాచారం తెలుస్తుంది. ఇక వీరిద్దరితో పాటు ఇంకా ఎవరైనా ఉన్నారా అన్న దానిపై మాత్రం ప్రస్తుతం అయితే పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ కేసులో రాజకీయ నాయకుల ప్రమేయం కావచ్చు, ప్రతిపక్ష నేతల ఫోన్ ట్యాపింగ్లో ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఇక ఎక్కడెక్కడ వీళ్ళు డబ్బులకు పాల్పడ్డారు, వసూలు చేశారు, అదేవిధంగా రియల్ ఎస్టేట్ వ్యాపారాలు కావచ్చు, హవాలా రూపంలో పనిచేస్తున్న వ్యాపారాలు కావచ్చు, బంగారం వ్యాపారాలు కావచ్చు, బిల్డర్స్ కావచ్చు, వీరి దగ్గర నుంచి వారి ఫోన్లు ఎందుకు ట్యాప్ చేశారు, ముఖ్యంగా మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా చాలా మంది నిధుల సమీకరణకు సంబంధించిన విషయంలో వీరు ముగ్గురు కూడా చాలా కీ రోల్ వ్యవహరించారనేది పోలీసులు దర్యాప్తులో వెల్లడింది. కాబట్టి వారికి సంబంధించిన ఆదేశాలు ఎవరిచ్చారు, ఎవరు చెప్తే వీరు ఫోన్లు ట్యాప్ చేశారు అనే దానిపై మాత్రం పోలీసుల దర్యాప్తు మాత్రం కొనసాగుతుంది. ఇంకా ఈ కేసులో ఫర్దర్గా వీరిద్దరిని కూడా అంటే అడిషనల్ ఎస్పీ భుజంగారావుతో పాటు మరోవైపు తిరుపతి అన్న ఇద్దరిని కూడా వారం రోజుల పాటు కస్టడీ కోరారు. కాబట్టి వారిని కస్టడీలో తీసుకొని విచారిస్తే మరికొన్ని పేర్లు కూడా బయటకు వచ్చే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. ఆ కోణంలోనే ప్రస్తుతం అయితే పోలీసుల దర్యాప్తు మాత్రం కొనసాగుతుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారులు కావచ్చు, బంగారం వ్యాపారులు, బిల్డర్స్ ఇంకా ఎవరైనా ఉంటే మాత్రం బాధితులు వీరికి సంబంధించిన బాధితులు ఎవరైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా పోలీసులను అప్రోచ్ కావాలంటూ కూడా పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రస్తుతం అయితే దర్యాప్తు మాత్రం చాలా సీరియస్గా అవుతుంది. ఎందుకంటే దేశంలోనే మొట్టమొదటిసారిగా టెలిఫోన్ సంబంధించిన ట్యాపింగ్ వ్యవహారం మాత్రం ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో జరగడం చాలా మొత్తం దుమారం రేపుతుంది. రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఈ కేసులో ఎవరిని కూడా ఉపేక్షించేది లేదని ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు దిశానిర్దేశం చేసినట్లు కూడా కొంత సమాచారం తెలుస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ కేసులో ఎవరైనా ఇన్వాల్వ్మెంట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా వారిని ఉపేక్షించేది లేదని మాత్రం పోలీసులు చాలా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు మాత్రం చాలా సీరియస్ గానే ఈ కేసుని టేకప్ చేస్తున్న పరిస్థితి మాత్రం కనబడుతుంది. థ్యాంక్ యూ సునీల్.